నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతికి సంబంధించిన విషయాలు, ఇప్పుడే అందిన ఇన్ఫర్మేషను, మనం అక్టోబర్ మంత్లో జరిగే తిరుమల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ గురించి మనం వివరంగా నేను ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకు చెప్తున్నానండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే తప్పకుండా మనకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా సార్థకత అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఏంటి అనంటే, తెలుగువారి ఇష్టదైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సమయం రానే వచ్చేసింది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ను టీటీడీ అధికారులు విడుదల చేశారు. ఈ ఉత్సవాలు 9 రోజులు స్వామివారికి చేసే సేవల వివరాలు ఇలా ఉన్నాయి. ఏంటి అనంటే, ప్రపంచ ప్రసిద్ధి ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒకటి. కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ దేశాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనార్థం తరలి వస్తూ ఉంటారు. ఏడాది పొడవునా ఆలయ గోవింద నామాలతో మారుమోగుతుంది. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే దారులన్నీ తిరుమల వైపు పరుగులు తీస్తాయి. ఈ బ్రహ్మోత్సవాలు అక్టోబర్ మంత్లో మొదలవుతున్నాయి. ఎందుకు నేను ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఇస్తున్నాను అంటే, అక్టోబర్ మంత్ గురించి, ఇది జూలై, ఈరోజు వచ్చేసి 10th అంటే 11th రోజు నేను పోస్ట్ చేసినా కానీ మీకు ఈ 2 months అంటే ఈ జూలై, ఆగస్ట్, కంప్లీట్గా సెప్టెంబర్ అంటే ఆల్మోస్ట్ 3 months ముందు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. తప్పకుండా మీరు ప్లాన్ చేసుకుంటే బ్రహ్మోత్సవాలకు అంటే 9 days డేట్తో సహా ఏ టైంలో ఏవి జరుగుతాయి, మీరు కావాలనుకుంటే 2 days 3 days కూడా అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ డేట్స్తో సహా నేను ఇస్తున్నాను. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మాత్రము. సో ఈ బ్రహ్మోత్సవాల సమయంలో వేరువేరు రథాలపై తిరుమల మాడ వీధులలో తిరిగి స్వామివారి దర్శించుకుంటే తమ కష్టాలన్నీ తొలగిపోతాయని, అంతులేని అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అయితే సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే తిరుమల శ్రీవారిని సేవించేందుకు ఈ బ్రహ్మోత్సవాలను మొదలుపెట్టినట్టు చెప్తూ ఉంటారు. అంతటి విశిష్ట కలిగిన తిరుమల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ను టీటీడీ విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 4th నుంచి, అంటే అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇది డేటు కూడా చెప్పాను కదండి. అక్టోబర్ మంత్ అంటే మనకు ఆల్మోస్ట్ 3 months టైం ఉంది. ఆ 3 months టైంలో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ముందు వివరాలు సేకరించి మరి మీకు ఇస్తున్నాను. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ అక్టోబర్ 3వ తేదీ అంటే గురువారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అంకురార్పణ అంటే విశ్వకేశన ఆరాధన జరుగుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం మొదటి రోజు మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 గంటల వరకు బంగారు తిరుచి ఉత్సవం జరుగుతుంది. నెక్స్ట్ సాయంత్రం సుమారు 6 గంటలకు ధ్వజారోహణము, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనము. ఇది 4వ రోజు, అక్టోబర్ 4వ రోజు జరిగే విశేషాలు. ఇక అక్టోబర్ 5వ తేదీ శనివారం రోజు అంటే అది 2వ రోజు అవుతుంది. ఉదయము 8 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనము ఉంటుంది. అక్కడ ఊరేగింపు జరుగుతుంది అన్నమాట. అది ఎప్పుడు సమయం వచ్చేసి ఉదయము 8 నుంచి 10 గంటల వరకు. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్వపన తిరుమంజనం జరుగుతుంది. అంటే మనం అటెండ్ అయ్యే వాళ్ళకి ఇలా ప్రతిదీ నేను టైం టు టైం చెప్తున్నాను. ఎలా వాహనం మీద దర్శనమిస్తారు మనకు శ్రీవారు అనే దాని గురించి కూడా నేను వివరంగా మీకు వివరిస్తున్నాను. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంస వాహనం అన్నమాట. ఇక అక్టోబర్ 6వ తేదీ ఆదివారం 3వ రోజు అవుతుంది. ఇది ఎప్పుడు ఏమేమి జరుగుతాయంటే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహవాహనం తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్వపన తిరుమంజనము జరుగుతుంది. మళ్ళీ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యాల పల్లకి వాహనం లో స్వామివారు ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు అంటే మాడ వీధుల్లో ఊరేగింపు. ఇక అక్టోబర్ 7వ తేదీ సోమవారం 4వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్ప వృక్ష వాహనం మీద దర్శనమిస్తారు. తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనం మీద దర్శనమిస్తారు. ఇది అక్టోబర్ 7వది 4వ రోజు. ఇక అక్టోబర్ ఇంకొకటి మళ్ళీ 7వ తేదీ, ఇది 7 కదా, ఇది 8 అసలు మనకి ఇన్ఫర్మేషను
వాళ్ళు చెప్పేటప్పుడు రాంగ్ చెప్పారు. 8వ తేదీ మంగళవారం 5వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఏంటంటే మోహిని అవతారం జరుగుతుంది. అంటే మోహిని అవతారంలో మనకు శ్రీవారు దర్శనం ఇస్తారు. ఇక రాత్రి సుమారు 7 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం జరుగుతుంది. అంటే గరుడ వాహనంలో మనకు స్వామివారు దర్శనం ఇస్తారు. ఇక అక్టోబర్ 9వ తేదీ బుధవారము 6వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు హనుమంత వాహనము, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవము, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహనము. ఇది ఇంకొకటి అక్టోబర్ 10వ తేదీ గురువారం రోజు 7వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనము, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్వపన తిరుమంజనము, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనము. ఇక అక్టోబర్ 11వ తేదీ శుక్రవారము 8వ రోజు ఉదయం 6 గంటలకు రథోత్సవము, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వవాహనము. ఇక ఇవి జరిగినవి. తర్వాత చివరి రోజైన అక్టోబరు 12వ తేదీ శుక్రవారము 9వ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు పల్లకి ఉత్సవము, తర్వాత తిరుచి ఉత్సవం కూడా జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు స్వపన తిరుమంజనము, చక్రస్నానము చేస్తారనమాట. ఇవి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన విషయాలు. నేను అన్ని అంటే డేట్లతో సహా అక్టోబర్లో అంటే 3 నెలల ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలకు మీరు అటెండ్ అవ్వడానికి మీకు టైం ఉంది అంటే మీరు టికెట్ బుక్ చేసుకోవడానికి అని చెప్పేదానికి ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిన్న వీడియోనే 6 నుంచి 7 నిమిషాలు మాత్రమైంది. స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. నేను చెప్పేది ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, అంటే కామెంట్ పెట్టండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.